బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినవన్నీ ఇప్పటివరకు అన్నీ జరిగాయి. మరికొన్ని ఖచ్చితంగా జరగబోతున్నాయి. భవిష్యత్తును తన మనోనేత్రంతో ముందే చూసిన బ్రహ్మంగారు రాబోయే కాలంలో ఏం జరుగుతుందనే విషయాలను ప్రతీదీ తన కాలజ్ఞానంలో స్పష్టంగా రాశారు. ఆయన రచించిన కాలజ్ఞానం పత్రాలు ఇప్పటివరకు కొన్ని లభ్యం కాక మరికొన్ని మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. ఇక తిరుమల గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ఇప్పుడు మరోసారి వైరల్గా మారింది. తిరుమల ప్రసాదం గురించి అప్పుడే బ్రహ్మంగారు మనోనేత్రంతో చూశారు అని అంటున్నారు. ఇంతకీ తిరుమల ప్రసాదం గురించి కాలజ్ఞానంలో ఏముంది? కరోనా వంటి ఒక వైరస్ వస్తుంది అని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. అది కూడా చైనా వంటి దేశం నుంచి వస్తుందని, దానివల్ల మనుషులు చనిపోతారని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాశారు. లక్షలాది ప్రజలు నచ్చేరయా, కోరంకియను జబ్బు 1,00,00,000 మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయా శివ అని బ్రహ్మంగారు రాశారు. అంటే భారత్కు ఈశాన్య దిక్కున అని కాలజ్ఞాన పద్యంలో ఉదహరించారు. ఇప్పుడు చైనా కూడా భారత్కు ఇంచుమించు ఈశాన్య దిక్కులోనే ఉంటుంది. కాబట్టి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన కోరంకి అనే జబ్బు అంటే కరోనా వైరస్ అని చాలా స్పష్టంగా చెప్పారు. అది అక్షరాలా నిజమైంది. మొన్నటికి మొన్న విజయవాడకు వచ్చిన వరద విలయాన్ని చూసి బ్రహ్మంగారు చెప్పినట్టు వరద వచ్చిందని అందరూ భయపడ్డారు. బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అని వినడం మనకి పరిపాటే. అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలోనూ బ్రహ్మంగారు చెప్పిన జోస్యం నిజమయ్యే రోజులు దగ్గరకొచ్చాయా అనే అనుమానం ఇప్పుడు మొదలైంది. ఏడాదిలో 365 రోజులు ఉంటే 400కు పైగా పండుగలు తిరుమలలో జరుగుతుంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఆదాయం పొందుతున్న పవిత్ర పుణ్యక్షేత్రమిది. ఇక స్వామివారి ప్రసాదమంటే అందరికీ టక్కున లడ్డూనే గుర్తుకొస్తోంది. తిరుమల లడ్డూ అంటే తెలియనివారు ఉండరు. అనేక రకాల ప్రసాదాలున్నప్పటికీ భక్తులకు అందుబాటులో ఉండేది, దొరికేది లడ్డూ మాత్రమే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి ప్రతిరోజూ నైవేద్యాల్లో సమర్పించే అతి ముఖ్యమైనది ఈ లడ్డూనే. నిజానికి ఇలాంటి నివేదనలు శ్రీవారికి ప్రపంచంలో మరెక్కడా జరగవు. అంతెందుకు, అన్నమయ్య మొట్టమొదటిసారి తిరుమలను దర్శించినప్పుడే తిండి మొండయ్య నైవేద్య ప్రియుడంటూ కలియుగ దైవాన్ని ఆటపట్టించేవాడంట. తిరుమల వైభవం గురించి చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చేది లడ్డూ ప్రసాదమే. ఆ లడ్డూ ప్రసాదం మాధుర్యానికి 310 ఏళ్ల చరిత్ర ఉంది. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పాటైన తర్వాత ఆలయంలో ప్రసాదాల వితరణ, విక్రయ కార్యక్రమాలను పెంచింది. అయితే అప్పటి వరకు బూందీ రూపంలో ప్రసాదం అందుకుంటుండగా 1940 నాటికి అది లడ్డూగా మారింది. 1940 ప్రాంతంలో కళ్యాణం మొదలైనప్పుడు లడ్డూ తయారీ మొదలైంది. సరిగ్గా అప్పటినుంచే బూందీ లడ్డూగా మారి భక్తుల చేతికి లడ్డూ అందింది. కాలక్రమంలో వడస్థానంలో లడ్డూ పూర్తిస్థాయి ప్రసాదమైంది. ఇక లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును దిట్టం అనే పేరుతో తొలిసారిగా 1950లో నిర్మించి దాన్ని క్రమంగా విస్తరిస్తూ వచ్చారు టీటీడీ ధర్మకర్తల మండలి. దిట్టం పరిమాణాలను ఖరారు చేసిన టీటీడీ ఆలయ అవసరాలతో పాటు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వస్తోంది. చివరిసారిగా 2001లో దిట్టాన్ని సవరించారు. మొదట్లో 5100 లడ్డూలు మాత్రమే తయారయ్యేవి. ఆ తర్వాత అది లక్షల సంఖ్యకు పెరిగింది. అయితే భక్తులకు మాధుర్యాన్ని అందించే లడ్డూ తయారీ కోసం ప్రస్తుతం చిన్న లడ్డూకు 48 వరకు ఖర్చు చేస్తోంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లడ్డూ ధరను 50 చేసింది. టీటీడీ తయారు చేసే లడ్డూ మరెక్కడా తయారు చేయకుండా పేటెంటు హక్కులు కూడా దక్కించుకుంది. అయితే అన్ని లడ్డూలా కాకుండా తిరుమల లడ్డూను చాలా ప్రత్యేకంగా తయారు చేస్తారు. అందుకే దానికి అంత రుచి. తొలుత శనగపిండిని బూందీకి అనువుగా చక్కెరతో కలుపుతారు. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని సలసలా కాగే నెయ్యిలో వేసి బూందీగా తయారు చేస్తారు. కాగుతున్న కడాయి నుంచి బూందీని వేరుచేసి కన్వేయర్ బెల్ట్ ద్వారా మరో పెద్ద గిన్నెలోకి పంపుతారు. అనంతరం జీడిపప్పు, ఎండుద్రాక్ష, కలకండ, యాలకులు, బాదం పప్పు, కుంకుమ పువ్వు కలిపి లడ్డూను తయారు చేస్తారు. అయితే గతంలో ఈ లడ్డూ తయారీ అంతా కట్టెల పొయ్యి మీద చేసేవారు. అయితే తయారీ సామర్థ్యం పెరగటంతో ప్రస్తుతం ఆవిరి పొయ్యిలను వాడుతున్నారు. అంతేకాదు, ఈ తయారీ చేసేవాళ్లు కూడా నిష్ఠగా ఉంటే తప్ప వంటశాలలోకి అనుమతించరు. వంటశాల విషయంలోనూ అనేక నియమాలు ఉంటాయి. తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి వకుళామాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ వకుళామాత ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించటమనేది తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే
ఇప్పుడు ఈ లడ్డూలో నాణ్యత లేని నెయ్యి వ్యవహారం వివాదాస్పదమైంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని చెప్పటం మొత్తం దేశవ్యాప్తంగా చర్చగా మారింది. ఈ లడ్డూ కేవలం ప్రసాదం కాదు, కోట్లాది భక్తుల ఎమోషన్. ఇప్పుడు ఆ ఎమోషన్సే భగ్గుమంటున్నాయి. కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. లడ్డూల్లో వినియోగించే ఆవు నెయ్యిలో యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ కలిశాయన్న ప్రచారంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిదాన్ని వ్యాపారంగా చూసేవారికి టీటీడీ బాధ్యతలు అప్పగించటంతో తక్కువ ధరకే నెయ్యి దొరుకుతుందని, దశాబ్దాలుగా టీటీడీకి నెయ్యిని అందిస్తున్న నందిని నెయ్యిని కాదని వైసీపీ నేతలు లడ్డూ తయారీలో వాడే నెయ్యి టెండర్ తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ వారికి అప్పగించారు. అలా గత 5 ఏళ్లలో కోట్ల రూపాయలను దోచేశారు వైసీపీ నేతలు. ఇక ప్రభుత్వం మారగానే తిరుమల లడ్డూపై వస్తున్న ఫిర్యాదులపై టీటీడీ స్పందించింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన 10 ఆవు నెయ్యి ట్యాంకర్లలో 4 నాణ్యత తగ్గినట్టు టీటీడీ నిపుణులు గుర్తించారని ఈవో శ్యామలరావు తెలిపారు. జులై 6వ తేదీన వచ్చిన 2 ట్యాంకర్లలో, జులై 12వ తేదీన వచ్చిన మిగిలిన ట్యాంకర్లలో శాంపిల్స్ ను సేకరించి గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపించామని పేర్కొన్నారు. ఆ నెయ్యిని అస్సలు ఉపయోగించలేదని స్పష్టం చేశారు. నాణ్యత సరిగ్గా లేదని భావించిన ఆ 4 ట్యాంకర్లను పక్కన పెట్టామని చెప్పారు. జంతు, వెజిటేబుల్ సంబంధిత ఫ్యాట్ కలిసిందని ఎన్డీడీబీ నుంచి నివేదిక రావటంతో ఆ ట్యాంకర్లను ఏఆర్ డైరీకి పంపించేశామని వెల్లడించారు. అంటే దాదాపు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ నెయ్యినే లడ్డూకి వాడారు. ఈ చేదు విషయం మనకు ఇప్పుడు తెలిసింది కాని కాలజ్ఞాని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో రాశారట. తిరుమలేశడి ప్రసాదం కల్తీ జరుగుతుందని స్పష్టంగా చెప్పారట బ్రహ్మంగారు. గతంలో తిరుమలలో జరిగిన పలు పరిణామాల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. తిరుపతి వెంకన్న గుడి 4 రోజులు పూజలేక మూతబడేను అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ఇది 2018లో నిజంగా జరిగింది. 2018లో ఆగస్టు 11 నుంచి ఆగస్టు 16 వరకు 6 రోజుల పాటు శ్రీవారి దర్శనం నిలిపివేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగమ పండితుల సలహా మేరకు ఆగస్టు 11 నుంచి ఆగస్టు 16 వరకు అష్టబంధన, బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలను తిరుమల కొండపై నిర్వహించేందుకు భక్తులను రాకుండా చూశారు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే లడ్డూ విషయంలో కూడా బ్రహ్మంగారు చెప్పినట్టు లడ్డూ కల్తీ అయినట్టే అని భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. సాధారణంగా లడ్డూ తయారీలో వినియోగించే స్వచ్ఛమైన, సువాసన కలిగిన ఆవు నెయ్యి కోసం ఏటా సుమారు 250 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది టీటీడీ. ఏటా సుమారు 12 నుంచి 13 కోట్ల లడ్డూలను విక్రయిస్తోంది. వీటి విక్రయాల ద్వారా టీటీడీ ఏటా సుమారు 500 కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది. కానీ టీటీడీ ఆదాయంపై కన్నేసిన వైసీపీ నేతలు తక్కువ ధరకే కల్తీ నెయ్యిని కొనుగోలు చేసి శ్రీవారి ఆదాయాన్ని దోచేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 5 ఏళ్లు తిరుమలను అడ్డగోలుగా దోచేశారని పలు హిందూ సంఘాలు సైతం మండిపడుతున్నాయి. మరి ఈ లడ్డూ విషయంపై కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. పలువురు ప్రముఖులు కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని కోరుతున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం సిట్తో దర్యాప్తు చేయిస్తానని అంటోంది. ఎటువంటి దర్యాప్తు చేసినా స్వామివారి మహాప్రసాదాన్ని కల్తీ చేసి మహాపరాధం చేసిన నిందితులను వదలొద్దని ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి తిరుమల లడ్డూ కల్తీ విషయంపై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి.